the schism of Buddhism or types of Buddhism in the 1st century AD. That is, first one is Mahayana. Mahayana means greater vehicle, and the Hinayana means lesser vehicle, and Vajrayana or vehicle of thunderbolt, and ఇంకొక రెండు ఉన్నాయి అవి మహా సాంఘికాస్ ఒకరు, అండ్ స్థవిరవాడిన్స్ ఆర్ థెరవాడిన్స్ ఇంకొకరు. వాళ్ళు ఇంకో చిన్న సెక్ట్, వీళ్ళేమో పెద్ద సెక్ట్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి వి రీడ్ అబౌట్ హీనాయానా. హీనాయానా వచ్చేసి వాళ్ళు వచ్చి దే వర్ వెరీ మచ్ కన్జర్వేటివ్. లెస్సర్ వెహికల్ వాళ్ళు వచ్చి దే వర్ వెరీ మచ్ లెస్సర్ వెహికల్కి బ్యాక్ డ్రాప్స్ ఉండడం వల్ల పీపుల్ హ్యావ్ మూవ్డ్ ఇన్ టు మహాయానా గ్రేటర్ వెహికల్. సో దే వర్ వెరీ మచ్ కన్జర్వేటివ్ అండ్ దే రెసిస్టెడ్ ఎనీ చేంజ్. సో అంటే దే రెసిస్టెడ్ ఎనీ చేంజ్ అంటే చేంజ్ తీసుకొని రానివ్వరు అనమాట. వాళ్ళు ఏదైనా చేంజ్ వచ్చినా దే విల్ రెసిస్టెడ్. సో దే వర్ వెరీ కన్జర్వేటివ్ అండ్ దే రెసిస్టెడ్ ఎనీ చేంజ్ అండ్ దే స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ది ఒరిజినల్ బుద్ధిస్ట్ ప్రీచింగ్స్. దే స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ది ఒరిజినల్ బుద్ధిస్ట్ ప్రీచింగ్స్. whereas Mahayanas ఏమంటే దే వర్ మోడరేట్స్ అనమాట, మోడరేట్స్, అండ్ దే వెల్కమ్ ద చేంజ్. దే వర్ మోడరేట్స్, దే వెల్కమ్ ద చేంజ్ అండ్ దే చేంజ్ ద ప్రీచింగ్స్ విత్ చేంజింగ్ టైమ్స్. ఇప్పుడు చేంజింగ్ టైమ్స్ వచ్చే పీపుల్కి తగినట్టుగా దే చేంజ్ ద ప్రీచింగ్స్ with the changing times and they welcome the change. Second point is they adapted the Hinayana people, Hinayana lesser vehicle people, they adapted, conservative people, they adapted only Pali and they resisted to they again resisted to the change in the language. But the Mahayana people, they adapted the common language as Sanskrit. ఆ తర్వాత సాంస్క్రిట్ కొంచెం పాలీ డిక్లైన్ అయిపోయిందని ఇందాకే చదివాం కదా, పాలీ డిక్లైన్ అయ్యేతో వచ్చింది, సాంస్క్రిట్ కొంచెం వచ్చింది, ఆ తర్వాత ప్రాకృత్. సో అలా దే అడాప్టెడ్ ది కామన్ లాంగ్వేజ్ as Sanskrit and they wrote texts in Sanskrit also. సాంస్క్రిట్ అడాప్ట్ చేసుకొని టెక్స్ట్లు సాంస్క్రిట్లో కూడా రాశారు. అగైన్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ కమింగ్ టు ద కన్జర్వేటివ్ హీనయానా, దే బిలీవ్డ్ ఇన్ అన్ individual salvation. They believed in individual salvation where original Buddhist principles were followed. They believed in original salvation అనమాట. ఒరిజినల్గా ఇండివిజువల్గా నేను ఒక్కటే సాల్వేషన్ చేయాలి మోక్షంకి రీచ్ అవ్వడానికి అని చెప్పి దే ఫాలోడ్ ది ఒరిజినల్ బుద్ధిస్ట్ టీచింగ్. దెన్ మహాయానాలో ఏమంటే దే బిలీవ్డ్ ఇన్ కలెక్టివ్ సాల్వేషన్. ఇండివిజువల్ సాల్వేషన్ ఇక్కడేమో కలెక్టివ్ సాల్వేషన్, వేర్ సాల్వేషన్ కుడ్ బి గాడ్ బై కలెక్టివ్ వర్షిప్. దే బిలీవ్డ్ ఇన్ కలెక్టివ్ సాల్వేషన్ వేర్ సాల్వేషన్ కెన్ బి గాడ్ బై కలెక్టివ్ వర్షిప్. అందరు కలిసి వర్షిప్ చేయాలన్నమాట. సో ఇన్ హినయానా, కన్జర్వేటివ్ హినయానా, ఫోర్త్ పాయింట్ ఇస్ దే వర్షిప్డ్ the symbols related to the main events relating to his period. సో ఇందాక చదివాం కదా 5 మెయిన్ ప్రిన్సిపల్స్ అండ్ దేర్ సింబల్స్, దట్ ఈస్ పంచ మహాకళ్యాణ అండ్ దేర్ ప్రిన్సిపల్స్ వేర్ బర్త్కి వచ్చేసి లోటస్, దెన్ మహాభినిష్క్రమణకు వచ్చేసి హార్స్, దెన్ సంబోధికి వచ్చి బోధి ట్రీ, ఆ తర్వాత ధర్మచక్ర పరివర్తనకు వచ్చేసి ద 8 spokes wheel ధర్మచక్రం, అండ్ ఆ తర్వాత వచ్చేసి మహాపరి నిర్వాణకు వచ్చి దే హ్యాడ్ స్తూప. ఫస్ట్ వచ్చి బర్త్కి వచ్చి జాతి లోటస్, దానికంటే ముందు ఫర్ కన్సీవింగ్ దే హ్యాడ్ వైట్ ఎలిఫెంట్. సో ఇలా పంచ మహాకళ్యాణ. సో ఈ సింబల్స్ని వర్షిప్ చేశారు. లోటస్, హార్స్, బోధి ట్రీ, తర్వాత వీల్ అండ్ స్తూపాస్ని వర్షిప్ చేశారు. ఎవరు? హీనయానా బుద్ధిస్ట్. దే వర్షిప్ ద సింబల్స్ రిలేటింగ్ టు ద మెయిన్ ఈవెంట్స్ రిలేటింగ్ టు ద బుద్ధ. మహాయానాలో ఏం చేశారంటే దే ఇంట్రడ్యూస్ ద ఇమేజ్ వర్షిప్ ఆర్ ఐడియోలేటరీ వర్షిప్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. ఫస్ట్ టైం వీళ్ళే అనమాట ఐడియోలేటరీ వర్షిప్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో. దే వర్షిప్ ద ఇమేజెస్ ఆఫ్ బుద్ధ. దే ప్రిపేర్డ్ ద ఇమేజెస్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వస్ అండ్ దే వర్షిప్ దెమ్. దెన్ అశోక హీ పేట్రనైజ్డ్ హీనయానా. అశోక వచ్చి హీనయానా అంటే లెస్సర్ వెహికల్ కన్జర్వేటివ్ హీనయానాని పేట్రనైజ్ చేసింది వచ్చి అశోక అనమాట. సమ్ మోర్ డిఫరెన్సెస్ వచ్చి హీనయానా కన్జర్వేటివ్ వాళ్ళు ఏమనుకున్నారంటే బుద్ధ విల్ నెవర్ బీ రీబార్న్ అనుకున్నారు. హౌ? బట్ బుద్ధ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ రీబర్త్ అండ్ if you should come out of if you want to come out of that cycle you need to attain salvation అన్నాడు.
So okay, maybe because they believe that Buddha has attained that moksha and salvation, Hinayana people believe that Buddha will never be reborn. So Hinayana people believe that Buddha will never be reborn, but Mahayana people believe that Buddha will be born again. And Hinayana people thought that Buddha was just an intellectual person, not God. But Mahayana people, they worship Buddha in ideal form. um, హీనయానా వచ్చి కన్జర్వేటివ్ వెహికల్ వచ్చి దే ఎన్కంపాసెస్ 18 స్కూల్స్ అనమాట. అంటే 18 సెక్స్ అని చెప్పాం కదా, 18 స్కూల్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ పర్పసెస్ ఆర్ సర్వస్తివాడ అండ్ తెరవాడ. సర్వస్తివాడ అండ్ తెరవాడ ఆర్ ద among the 18 important schools. The most important ones are Sarvastivada and Theravada are the important schools of Hinayana. Mahayana's important schools were Chitmatra and Madhyamaka. Chitmatra and Madhyamaka are the important schools of Mahayana. Chitmatra and Madhyamaka were the important schools of Mahayana. Mahayana had another important philosophical school, Yogachara. In the philosophical schools చదివాం కదా, మాధ్యమిక, యోగాచర అండ్ చిత్మాత్ర అనేది important schools of Mahayana. And Mahayana Buddhism became very popular in many parts of India, and they spread to Central Asia. Central Asia అంటే టర్కీ ఆ పక్క, that is West Asia, sorry. Central Asia అంటే చైనా, మంగోలియా అక్కడ. They spread to Central Asia, China and then to Japan. First it became popular, Mahayana Buddhism, it became popular in many parts of India, then it spread to Central Asia and then to China and then to Japan. So it arose of Mahasangikas. It arose out of Mahasangikas. అంటే మహాయాన గ్రేటర్ వెహికల్ ఇట్ అరౌజ్ అంటే ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ మహాసాంగికాస్ అంట. ద ప్రామినెంట్ ప్లేస్ వాస్ గివెన్ టు ద బోధిసత్వాస్ who were beings of great kindness. Who were the beings of great kindness and helped the humanity through their own suffering. They helped humanity through their own suffering. The great Buddhist scholars like Ashwagosha, Asanga and Vasuvandhu and Mahayanists. ఎవరెవరు? అశ్వఘోష, అసంగ అండ్ వాసువందు. ఇందాక కూడా ఇది ఇంపార్టెంట్ పేర్లలో చదువుకున్నాం. దేంట్లో ఇంపార్టెంట్ పేర్లు అంటే యోగాచార ఫిలాసఫీ స్కూల్లో ఇంపార్టెంట్ పీపుల్ అని చదువుకున్నాం వీళ్ళని, హూ టుక్ ఇట్ ఫార్వర్డ్ అని, and who were important personalities in that school. The great Buddhist scholars of Mahayana Buddhism were Ashwagosha, Asanga and Vasuvandhu. Coming to the Hinayana vehicle, Hinayana, that is conservative or lesser vehicle, it became famous in Ceylon అంటే శ్రీలంక, Ceylon, Burma and then Thailand, Cambodia and Laos and etc. But it lost its popularity in India. But it became famous in Ceylon, Burma, Thailand, Cambodia and Laos. Ashoka patronized Hinayanism and then its minor sects వచ్చి మైనర్ సెక్ట్లు ఏవేవంటే సౌతంత్రికాస్ అండ్ సమిత్య. ఇందాక అదే కదా చదివాము. వీళ్ళు చెప్పింది వచ్చి సర్వస్తివాడ అండ్ తెరవాడ. ఇక్కడ ఆల్ ఇన్ వన్లో వచ్చి సౌతంత్రిక అండ్ సమిత్య వచ్చి దీనిలో ఉన్న ఫిలసాఫికల్ స్కూల్స్ ఆర్ ఇట్స్ మైనర్ సెక్స్ వే సౌతంత్రిక అండ్ సమిత్య. And the Hinayana is associated with the concepts of Shravakayana, Arhatayana and Pratyeka Buddhayana. Shravakayana, Arhatayana, Shravakayana, Arhatayana and Pratyeka Buddhayana. So it is associated this Hinayana Buddhism, and it teaches the attainment of the salvation for oneself alone. నువ్వే సొంతంగా you should do your attainment of salvation for oneself alone. Salvation through self-discipline and meditation. Meditation puts emphasis on the monastic and spiritual life. The meditation means it puts emphasis on the monastic అంటే మొనాస్ట్రీస్లో వచ్చి ఆ భిక్షుస్ ఆ స్పిరిచువల్ లైఫ్, మొనాస్టిక్ అండ్ స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయాలి. దే డిడ్ నాట్ హ్యావ్ బిలీఫ్ ఇన్ ఐడల్ వర్షిప్. అండ్
Hinayana, it is a religion without a god. Karma taking the place of the god. Hinayana is a religion without a god. Karma, మనం చేసే కర్మ takes the place of the god అనమాట. నెక్స్ట్ కమ్స్ వజ్రయాన. సో వజ్రయాన ఈస్ it was born at Amaravati in Andhra Pradesh. So Vajrayanism, it was born in Amaravati. This Vajrayanism, it was the main reason for the decline of Buddhism. It was the main reason for the decline of Buddhism. Around 5th century BC, Vajrayana, 5th century AD ఏమో, around 5th century AD, around 5th century AD, Vajrayana Buddhism evolved in Amaravati. So then by the end of 13th century, Vajrayana Buddhism disappeared completely. So its followers believed that salvation could be best attained by acquiring the magical power. They believed that salvation, moksham, can be best attained by acquiring the magical power, that is Vajra means thunderbolt. By acquiring the magical power, the Vajra. This sect was developed in Tibet lo develop అయిందనమాట. ఈ వజ్రయాన sect developed in Tibet. This sect believes in worship of female deities. This sect believes in worship of female deities. That is, the chief divinities of this new sect were Taras. Taras were the wives of Bodhisattvas. They were the chief divinities of this new sect. They were Taras. Taras were the wives of the Bodhisattvas. And Tantrics అంటే the magical powers were practiced. And erotic mysticism and unethical practices were followed. Tantrics అంటే the magical powers were practiced. And తాంత్రిక్ అనేది ఇట్ వాస్ అన్ ఇంపార్టెంట్ బుక్ ఫర్ వజ్రయాన అని కూడా ఇందాక చదివాం. అండ్ ఎరాటిక్ మిస్టిజం అండ్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ వేర్ ఫాలోడ్ బై వజ్రయానిజం. అండ్ ఇట్ బికేమ్ పాపులర్ ఇన్ ఈస్టర్న్ ఇండియా, పర్టికులర్లీ బెంగాల్ అండ్ బీహార్, బికాస్ అది టిబెట్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇట్ బికేమ్ మోర్ పాపులర్ ఇన్ ఈస్టర్న్ ఇండియా, ఎస్పెషలీ బెంగాల్ అండ్ బీహార్. కాసెస్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం. In Vajrayanism, there were also a number of lesser divinities. The chief divinities were Taras, wives of Buddhas and Bodhisattvas. The less divinities were also there, and they were called by the names of demons. Less divinities were called by the names of demons such as Matangis, Paisachis, Yoginis and Dhakinis. Matangis, Paisachis, Yoginis and Dhakinis. They were the lesser divinities. Then it came into existence in 8th century in the eastern India. 5th century lo started Tibet lo, 8th century lo it came into India in the eastern India under the patronage of the Palas. It became very much popular in Bengal and Bihar, and then later it spread to Tibet. Then yantra and mantra are magical in character. They believe that yantram and mantra are magical in character. Then its ideals are siddhas, 84 in number. So its ideals are siddhas, 84 in number. Then prominent among them are Padmasambhava or Padmakara. అతని పేరేంటి, ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ వజ్రయాన వాస్ పద్మసంభవ or Padmakara and Sarahapada is another important person. The important Buddhist centers were Barhut, Bodh Gaya and Sanchi continued to be celebrated as the places of pilgrimage during the during the Sungas period and later. Barhut, Bodh Gaya and Sanchi, they were continued to be celebrated as the places of pilgrimage even during the Sunga period and later. Then Parushapura was a great center of Buddhist culture under the Kushanas, and Takshila also continued to be the most important center in this region. Parushapura and Takshila, they were important Buddhist culture and important center during the time of Kushanas. And Mathura was a major center of Buddhism, and like Gandhara produced its own school of art. And in the eastern Deccan,
Amaravati and Nagarjunakonda became very famous centers for where Buddhist art flourished. The Mahachaitya of Nagarjunakonda was a place of pilgrimage among the Buddhists all over India. It was a major place of pilgrimage among the Buddhists all over India. The Mahachaitya in Nagarjunakonda. Some of these centers developed into great educational centers also. Some of these centers developed into great educational centers like Takshila University, Mathura, then Nalanda University and Banaras. Takshila, Mathura, Banaras and Nalanda, they emerged as centers of Buddhist learning. Causes for the decline of Buddhism. What are the causes for decline of Buddhism? That is reforms in Brahmanism and the rise of Bhagavatism. Reforms in Brahmanism. Brahmins వచ్చి వాళ్ళ రిలీజియన్కి ప్రామినెన్స్ తగ్గిపోతుందని దే హ్యాడ్ గాట్ ద రిఫార్మ్స్. సో రిఫార్మ్స్ ఇన్ బ్రాహ్మణిజం అండ్ ద రైజ్ ఆఫ్ Bhagavatism. Then withdrawal of royal support. Withdrawal of royal support and introduction of the ideal worship in Buddhism, and this concept of incarnation, and lack of security made Buddhism move to Nepal. Lack of security made Buddhism move to Nepal, that is Tantric Buddhism. And unethical practices in the Sangha further tarnished the image of Buddhism. Unethical practices, that is Vajrayana చెప్పాం కదా, unethical practices in the Sangha further they tarnished the image of Buddhism. Then they adopted Sanskrit as the language of preaching that aloofed the common masses. అప్పుడు అందరు మాట్లాడే భాష అని చెప్పారు కదా. దే అడాప్టెడ్ సాంస్క్రిట్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ప్రీచింగ్ దట్ అలూఫ్డ్ ది మాసెస్, అండ్ lack of security made Buddhism move. Then concept of incarnation, advent of the Islam, that is Bakhtiyar Khilji destroyed the stupas and Nalanda University. Advent of, that is foreign invasions, advent of Islam. Bakhtiyar Khilji, he destroyed the stupas and Nalanda University. And there was division among the Buddhist sects also. There was a division among the Buddhists into different sects. Corruption, that is unethical practices in the Sanghas, rise of opponent sects, and rise of opponent sects, foreign invasions, introduction of women in the Buddhist Sangha. Policy of persecution of the Buddhists. They were persecution. Policy of persecution of the Buddhists. Persecution అంటే వాళ్ళని oppress చేయడం, persecuting, వాళ్ళని అప్రెస్ చేయడం, హెరాస్ చేయడం. పాలసీ ఆఫ్ పర్సిక్యూషన్ ఆఫ్ ద బుద్ధిస్ట్ అండ్ ల్యాక్ ఆఫ్ పర్సనాలిటీ. సో there are some other spread of Buddhism, just in 2 words we'll read from all in one. Spread of Buddhism. The use of Pali, the language of the people, contributed to the spread of Buddhism. Gautama Buddha also organized the Sangha or the religious order whose doors were kept open to everybody irrespective of the caste and sex. First reason is the language Pali, which everybody knew. Second one is they organized the sanghas or the religious order whose doors were kept open to everybody irrespective of caste and creed. Then 200 years after the death of Buddha, the famous Mauryan king Ashoka, he embraced Buddhism. After 200 years of Buddha's death, the famous king Ashoka, he embraced Buddhism. So this was an epoch-making event. Through his agents, Ashoka spread the Buddhism into Central Asia, West Asia and Sri Lanka, and thus he transferred it into a world religion. So King Kanishka became its patron in the 1st century, and he also organized the 4th Buddhist Council. So this in 72 AD. Some important terms relating to Buddhism, that is some important terms were Arhats were liberated things. Arhats means liberate chesina things, liberated thing. Nirvana is state of supreme bliss. Moksham, Nirvana means state of supreme bliss, moksham. Then pravrajya means to go forth, and refers to when a lay person leaves home to live the life of a Buddhist
renunciate among a community of bhikshus. ప్రవ్రాజ్య అంటే టు గో ఫోర్త్ అనమాట, ముందుకెళ్ళడం. అంటే ఆ పర్సన్, ఆ ఫ్యామిలీ పర్సన్ ఆ బుద్ధిస్ట్ హోమ్ని వదిలేసి భిక్షూస్ కమ్యూనిటీకి వచ్చి జాయిన్ అవ్వడం. సో ప్రవ్రాజ్య అంటారు. శ్రమణ అంటే వన్ హూ లేబర్స్, శ్రమణ వన్ హూ లేబర్స్, toils or exerts themselves for some higher or religious purpose, or a person who is a seeker, one who performs acts of austerity and aesthetic. అంటే ఎవరైతే బాగా మెడిటేషన్స్, చాలా స్ట్రాంగ్ మెడిటేషన్ అలా చేస్తారో, పర్ఫార్మ్ యాక్ట్స్ ఆఫ్ ఆస్టెరిటీ అండ్ ఎస్థెటిక్, వన్ హూ labors toils for some higher and religious purpose, that is Ramana. Then Upasampada. In Pali it literally means approaching or nearing the aesthetic tradition. Upasampada అంటే approaching, in Pali it literally means approaching or nearing the aesthetic tradition. In more common words, it specifically refers to the rite and ritual of aesthetic vetting, that is ordination, by which a candidate, if deemed acceptable, then enters the community as a upasampada, that is ordained and authorized to undertake an aesthetic life. ఏం లేదమ్మా, వెళ్ళి సాధువుగా జీవించడం ఉపసంపద అంటే. దెన్ అప్రోచింగ్ అండ్ నియరింగ్ ఎస్థెటిక్ ట్రెడిషన్. వస్సా ఈజ్ ద 3-month annual retreat observed by the Theravada practitioners. Theravada means it is another sect in Buddhism. It is a 3-month annual retreat observed by Theravada practitioners, that is called Vassa, taking place during the wet season, that is rainy season. Vassa lasts for 3 lunar months, usually from July to October. Uposta. Upa means upavasta, or in Sanskrit it is called upavasata. Upa means going near. It is a Buddhist day. Uposta or upavasata, it is a Buddhist day of observance. The Buddha taught that the uposata day is for the cleansing of the defiled mind, resulting in the inner calm and joy. Cleansing of the mind, refiled mind, resulting in inner calm and joy. That is called uposata or upavasata. Then pavarana అంటే అసెంబ్లీ అట్ ద ఎండ్ ఆఫ్ వస్సా. వస్సా అంటే ఏమన్నారు, బ్యాక్ రిట్రీట్ అన్నారు, 3 months ఇంటికి వెళ్ళిపోవడం. సో ఆర్ మాంగ్స్ విహారాస్లో రెస్ట్ తీసుకోవడం మాంగ్స్. సో పవరణ ఇస్ ది అసెంబ్లీ అట్ ది ఎండ్ ఆఫ్ వస్సా, పవరణ. దెన్ posada is restoration of vows, అంటే చేసిన ప్రామిస్ని నిలబెట్టుకోవడం, that is called as posada.